హాయ్ అండి. వెల్కమ్ టు ప్రయూస్ స్టోరీ టెల్లర్. ఇవాల్టి స్టోరీ దండన. ఎంజల గ్రామంలోని పాఠశాలలో రామయ్య అనే లెక్కల మాస్టర్ ఉండేవాడు. అతను మహాకోపిష్టి, కొడితే తప్ప పిల్లలకు చదువు రాదనే అభిప్రాయం కలవాడు. క్లాస్లో లెక్కలు రాని పిల్లలకు తొడపాశాలు పెట్టడం, మొట్టికాయలు వేయడం, బెత్తంతో బాధడం చేస్తుండేవాడు. దీంతో పిల్లలు లెక్కల క్లాస్ అంటేనే గజగజ వణికిపోసాగారు. చుక్కయ్యకు పాపం లెక్కలు సరిగ్గా రావు. మాస్టర్కి ప్రేమగా బోధించడం తెలియదు. కోదండం వేసి కర్ర విరిగేదాకా బాధేవాడు. రోజు మాస్టర్ పెట్టే చిత్రహింసలు పడలేక బడి తప్పించడం, క్రమేపీ బడి మానేయడం చేశాడు. తల్లిదండ్రులు కొడతారనే భయంతో ఇంట్లో చెప్పా పెట్టకుండా రైలెక్కి పట్నం వెళ్ళాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసి పొట్ట పోషించుకోసాగాడు. కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. డబ్బు కోసం, నగల కోసం దొంగతనాలు చేస్తూ దుర్గాష్టమి రోజు బంగారు నగలు ధరించిన తల్లి కొడుకులను చూసి వెంబడించి హత్య చేసి నగలు దొంగిలించాడు. తల్లి కొడుకుల హత్య పెద్ద సంచలనం లేపింది. గుడిలోని సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని కనుక్కున్న పోలీసులు చుక్కయ్యని అరెస్టు చేశారు. కోర్టు విచారించి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉరి తీసే ముందు పత్రికా విలేకరులు చుక్కయ్యను ఇంటర్వ్యూ చేశారు. నేను ఇలా తయారు కావటానికి మా ఊరి లెక్కల మాస్టారే కారణం. నాకు ప్రేమగా పాఠాలు బోధిస్తే చదువుకునేవాడిని. కానీ బాధ పెట్టి చదువు చెప్పాలనుకున్నాడు. ఆ బాధలు భరించలేక పాఠశాల ఎగ్గొట్టాను. క్రమేపీ దొంగగా, ఆ తర్వాత హంతకుడిగా మారాను. పాఠాలు బోధించే ఉపాధ్యాయులందరికీ నా విన్నపం, దయచేసి దండించి విద్య నేర్పాలనుకోకండి, బెత్తాన్ని బహిష్కరించండి అని తన చివరి మాటలు చెప్పాడు. ఆ వార్తను చదివిన రామయ్య పంతులు, నేను మంచి విద్యార్థిని తయారు చేయలేకపోయాను, హంతకుణ్ణి తయారు చేశాను అని కుమిలిపోయాడు. తన తోటి ఉపాధ్యాయులకు పిల్లలను దండించి బోధించాలనుకోకండి, వారిని హంతకుల్ని చేయకండి అని ప్రతి పాఠశాలకి వెళ్ళి విజ్ఞప్తి చేయసాగాడు. ఇప్పుడు రెండో కథను తెలుసుకుందాం. గర్వం అణిగిన బావి. ఒక చెరువు, దానికి దగ్గరలో ఒక బావి ఉంది. బావి ఎప్పుడూ చెరువును వెక్కిరిస్తూ ఉండేది. చి, నువ్వెంత అసహ్యంగా ఉన్నావు, నీ నిండా రాళ్ళు, రప్పలు, కంప చెట్లు, పాములు, నీ నీళ్లు మురికిగా అపరిశుభ్రంగా ఉంటాయి. ప్రజలు పశువుల్ని కూడా కడుగుతారు. యాక్, నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, నాలోని నీళ్లు కొబ్బరి నీళ్ళలా ఉంటాయని తాగటానికి ప్రజలంతా ఎగబడతారు. బడి పిల్లలు నాలోకి తొంగి చూసి తమ ప్రతిబింబాలను చూసుకొని కేరింతలు కొడతారు. ఎంతైనా నాకున్న ప్రత్యేకత, నాకున్న పరిశుభ్రత, ప్రాముఖ్యత నీకు లేవు కదా పాపం అని గేలి చేస్తూ సానుభూతి పడుతూ గర్వపడుతుండేది. ఒకరోజు బావి ఇలాగే గేలి చేస్తుంటే చెరువు మాత్రం ఏం మాట్లాడకుండా బావి తన వైపున్న నీటినంతటిని దూరంగా తీసుకుపోయింది. మరుసటి రోజు నుండే బావిలో నీరు క్రమేపీ తగ్గిపోవడం మొదలైంది. నెల రోజుల్లో బావి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు బావి వైపు ఎవరూ రావడం లేదు. కొంటె పిల్లలు వచ్చి రాళ్ళు అవి వేసి పోతున్నారు. చెరువులోకి మాత్రం మనుషులు యథావిధిగా వెళ్తున్నారు. అది చూసిన బావి పశ్చాత్తాపడింది. నన్ను మన్నించు, నీవు లేనిదే నేను లేనన్న సత్యాన్ని మరచి మాట్లాడాను. నీ మూలంగానే నాకు గుర్తింపు. మనుషుల, పశువుల మురికి నీకు వస్తున్నా భరిస్తూ నాకు స్వచ్ఛమైన నీటిని ఇస్తున్నావు. నాకు గౌరవాన్ని, ఉన్నతిని కల్పిస్తున్నావు. నీవు నాకు తల్లి లాంటి దానివి. నీవు మాలాంటి 100 బావులకు ప్రాణం ఇవ్వగలవు. కానీ మేము 1000 మందిమి కలిసిన నీలాంటి చెరువులను సృష్టించలేము. నిన్ను చులకన చేసి మాట్లాడినందుకు నా అజ్ఞానాన్ని మన్నించు అని వేడుకుంది. అప్పుడు చెరువు చిరునవ్వు నవ్వి ప్రసన్నవదనంతో బావి వైపు నీళ్లు వచ్చేలా చేసింది. కొద్ది కాలానికి బావికి పూర్వపు హంగుల్ని వచ్చేశాయి. ఇప్పుడు మూడో కథ తెలుసుకుందాం. ఈ కథలు తెలుసుకునే ముందు
నా ఛానల్ని ఇప్పుడే కనుక మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి కథలతో నేను మీ ముందుకు వస్తుంటాను. ఇప్పుడు మూడవ కథ తెలుసుకుందాం. పందెం గుడ్లు. లింగాలగూడెంలో ఖాదర్ సాబ్ అనే మిల్లు యజమాని ఉండేవాడు. అతని వద్ద మేలు రకం జాతికి చెందిన బెరస కోళ్ళు ఉండేవి. మిల్లులో దొరికే నూక, వడ్ల గింజలతో పాటు పక్కనే పొలాలు కూడా ఉండడంతో అవి చెదలు, పురుగులు తింటుండేవి. ఆహారం పుష్కలంగా దొరకడంతో కోళ్ళు బలిష్టంగా తయారయ్యేవి. వాటి కోసం మిల్లు పక్కనే జమ్ము కప్పుతో చిన్న షెడ్డు వేశాడు. కోళ్ళు పగలల్లా తిరిగి రాత్రిపూట అందులో నిద్రపోయేవి. కొన్ని పెట్టెలు పొదుగుతుండేవి. పెట్టెల్ని ఉంచుకొని పుంజుల్ని అమ్మేవాడు. వాటికి వేలల్లో ధర పలికేది. పందెం వేసేవాళ్ళు కొనుక్కుపోయి శిక్షణ ఇచ్చి సంక్రాంతికి కోళ్ళ పందాలు నిర్వహిస్తుండేవారు. దాంతో ఖాదర్ సాబ్ వ్యాపారం 3 గుడ్లు 6 పుంజులుగా వర్ధిల్లసాగింది. గ్రామంలోని రైతులు చాలామంది తమ కోళ్ళ చేత బెరస పెట్టెలు పెట్టిన గుడ్లు పొదిగేసి పిల్లల్ని చేయించాలని మనసు పడ్డారు. దాంతో గుడ్ల కోసం ఖాదర్ సాబ్ దగ్గరకు వచ్చేశారు. మామూలు గుడ్డు 2 రూపాయలుంటే బెరస పెట్ట గుడ్డుని 10 రూపాయలకు అమ్మేవాడు. గుడ్డు నుండి పిల్లలు వస్తే వాటిని పెంచి మంచి రేటుకు అమ్ముకోవచ్చని ధర ఎక్కువైనా రైతులు ఆశపడి కొనుక్కుపోతుండేవారు. కానీ ఒక్క గుడ్డు నుండి కూడా పిల్ల బయటకు వచ్చేది కాదు. అన్నీ మురిగిపోయేవి. తాను తప్ప మరెవరు పందెం పుంజులు అమ్మకూడదని గుడ్డును వేడి నీళ్ళల్లో ముంచి ఇచ్చేవాడు. దాంట్లో జీవం చనిపోయేది. ఆ గుడ్డు నుండి పిల్ల తయారయ్యేదే కాదు. రైతులు తెలియక తమ కోళ్ళలోనే లోపం ఉందనుకొని బాధపడేవారు. కొంతమంది తమను మోసం చేస్తున్నాడని తిరిగి కొనకపోయేవారు. దీంతో చుట్టుపక్కల ఖాదర్ సాబ్ వద్ద తప్ప మరెక్కడా పందెం పుంజులు దొరికేవి కావు. డిసెంబర్ నెల కావడంతో రైతులు కల్లాలు చేసుకొని భూమి మీద మిగిలిన కొయ్యకాలుకు నిప్పు పెట్టారు. అది కాలుతూ వచ్చి పక్కనే ఉన్న కోళ్ళ షెడ్డుకు అంటుకుంది. అర్ధరాత్రి కావడం, ఊరికి దూరంగా ఉండడంతో ఎవరూ గమనించలేదు. చలికి ఇంట్లో పడుకున్న యజమానికి రాత్రి వేళ మెలకువ రాలేదు. దీంతో కోళ్ళన్నీ కాలి బుగ్గయ్యాయి. తెల్లవారి లేచి చూసేసరికి ఒక్క కోడి కూడా కనిపించలేదు. 1,00,000 రూపాయలు విలువ చేసే కోళ్ళు కాలిపోయాయని ఖాదర్ సాబ్ దుఃఖించసాగాడు. అతని 10 ఏళ్ల కొడుకు చేతిలో గుడ్లను పట్టుకొని ఇంట్లోంచి తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు బాబా ఏడుస్తున్నావు? మన ఇంట్లో ఈ గుడ్లున్నాయి కదా, వీటిని పొదిగిస్తే మళ్ళీ పిల్లలు తయారవుతాయిగా, ఏడవకు అన్నాడు. ఈ గుడ్లు పిల్లలు కావు బిడ్డ. మన ఇంట్లో తప్ప మరెవరి ఇంట్లోనూ బెరస కోళ్ళు ఉండకూడదని గుడ్లను వేడి నీళ్ళల్లో ముంచి ఉంచాను అని ఏడ్చాడు. కొడుకు చేతిలోని గుడ్లను తీసుకొని కోపంగా బూడిదలోకి విసిరేస్తూ, నా అత్యాశకు అల్లా తగిన శిక్ష విధించాడు, మరెప్పుడు ఇతరుల్ని మోసం చేయకుండా అని కొనుక్కున్నాడు. ఆ గుణపాఠంతో ఖాదర్ సాబ్ ఇంకెప్పుడు జీవితంలో ఎవరిని మోసం చేయలేదు. ఇంతటితో ఈ కథలన్నీ అయిపోయాయి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి కథల్ని నేను త్వరలోనే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.